అండి, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. కొంతమందికి చిన్న వయసులోనే గుడ్లు అనేది తగ్గడం చూస్తూ ఉంటాము. దీని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. నార్మల్గా ఒక స్త్రీ పుట్టినప్పుడు అట్ బర్త్ గుడ్ల సంఖ్య సుమారు 10 లక్షల వరకు ఉంటుంది. అదే అమ్మాయి మెన్సెస్ అచీవ్ చేసినప్పుడు అంటే సుమారు ఒక 12-13 వయసు వచ్చేసరికి ఈ గుడ్ల సంఖ్య సగానికి సగం అంటే 5 లక్షలకు చేరుతుంది. రిప్రొడక్టివ్ ఏజ్ 21 to 30-35 మధ్యలో ఇవే గుడ్లు 2 lakhs వరకు ఉంటాయి. వయసు 35 పైబడ్డ తర్వాత గుడ్లు క్రమంగా తగ్గుతూ 1 lakh to 25,000 వరకు పడిపోతాయి. అట్లాగే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే సమయానికి 45 to 50 years ఏజ్ వచ్చేసరికి గుడ్ల సంఖ్య 0కు చేరుతుంది. ఇది నార్మల్గా ప్రతి ఒక్కరిలో చూసే ప్రక్రియ. కానీ కొంతమందికి 35 ఏజ్ లోపే అంటే 35 రావడానికంటే ముందరే గుడ్లు 0 అంటే 0కు చేరుతాయి. వీళ్ళకి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ ఉన్నట్టు చెప్పుకుంటాము. ఇది ఒక మెడికల్ కండిషన్. ఈ కాలంలో ఈ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమైన కారణాలు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్లకు బాడీలో ఉన్న జీన్స్ మ్యూటేట్ అవ్వడం వల్ల చిన్న ఏజ్లోనే గుడ్లు తగ్గిపోవడము, అట్లాగే కొన్ని రకాల జెనెటిక్ సిండ్రోమ్స్ అంటే టర్నర్స్ మోజేక్ ఇట్లా ఉన్న వాళ్ళలో కూడా గుడ్ల సంఖ్య చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. ఇటువంటిది ఫ్యామిలీలో ఉంది అని ముందరే తెలిసినప్పుడు చిన్న ఏజ్లోనే పెళ్లి, ప్రెగ్నెన్సీ అట్లాగే అవసరమైతే ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ కనుక ఇది చాలా లేట్గా తెలిసినట్టయితే కొంతమందికి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ ఉన్నప్పుడు పీరియడ్స్ స్టార్ట్ కావడం కూడా డిలే అవుతుంది. దీన్ని ప్రైమరీ అమెనూరియా అంటాము. అంటే 15-16 yearsకి పీరియడ్స్ రావాల్సి ఉండేటప్పుడు పీరియడ్స్ అసలు స్టార్ట్ కావు. వీళ్ళకి పీరియడ్స్ ఎందుకు స్టార్ట్ కావట్లేదు అని మనం అనలైజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఎగ్స్ అసలు లేవు అని తెలుస్తాయి. అట్లాగే కొంతమందికి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి కానీ 25-26 years వచ్చేసరికి పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్గా అవ్వడము, అట్లాగే 30 to 35 మధ్యలో పీరియడ్స్ అసలు రాకుండా ఆగిపోవడము ఇటువంటివి చూస్తూ ఉంటాము. ఇవి అన్నీ కూడా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీలో ఒక భాగం. మనకు ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది అని తెలిసినప్పుడు ముందుగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం లేదా ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఇది ఎగ్స్ అన్ని అయిపోయిన తర్వాత కనుక మనం గుర్తించినట్టయితే అప్పుడు డోనర్ ఎగ్స్ యూజ్ చేస్తూ ఐవీఎఫ్ ద్వారా వీరు స్టిల్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్ అయినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి అసలు ఎందుకు పీరియడ్స్ లేట్ అవుతున్నాయి, ఎగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది టెస్ట్ చేసుకోండి. ఒకవేళ ఎగ్స్ అసలు లేవు, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ ఉంది అని తెలిసినా కూడా నిరుత్సాహపడకుండా డోనర్ ఎగ్స్ ద్వారా ఐవీఎఫ్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వీలు పడుతుంది. థ్యాంక్ యూ.